ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అనే నామములో శుభవార్తలు తెలియజేస్తాను. ప్రార్థన చేసుకొని లైవ్లో మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి లైవ్ని దీవించి ఆశ్రయించి మీ నామాన్ని కనపరుచుకోమని మీ కృపకు అప్పగించుకుంటూ మీ నామాన్ని మహింపరచుకోమని యేసు నామంలో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా. అలెక్కలు మూసుకున్న చేతుల పైకెత్తి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హోసన్నా నీ నామము ఘనమైనది. యేసయ్యా యేసయ్యా నీ నామము బలమైనది. సర్వలోక ఆసులు నిన్ను స్తుతిస్తు, సర్వలోకవాసులు నిన్ను స్తుతింతు, స్తుతింతు, కీర్తింతు, స్తుతింతు, కీర్తింతు. యేసయ్యా యేసయ్యా నీ నామము ఘనమైనది. యేసయ్యా నీ నామము బలమైనది. మీ నామము గొప్పది నాయన, మీ నామము గొప్పది నాయన, మీ నామము గొప్పది నాయన. నీకు సాటి ఎవరయ్యా? నీకు సాటి ఎవరు లేరయ్యా. నీ వంటి దేవుడు లేడయ్యా. నీకు సాటి ఎవరు లేరయ్యా. నీకు స్తుతులయ్యా, నీకు స్తుతులయ్యా, మీకు స్తోత్రాలయ్యా, మీకు మహిమ గంత ప్రభావాలయ్యా. యేసయ్యా నీకు థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకో. స్తుతులు తండ్రి, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకో. స్తోత్రం నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృతజ్ఞతాస్తుతులు. ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, ఎంతైనా గొప్ప దేవుడు. కృతజ్ఞతార్పణం నాయన. స్తుతులయ్యా, స్తుతులయ్యా. నీకు స్తోత్రాలు యేసయ్యా, నీకు స్తోత్రం. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మోహనతుడ, మీ ప్రేమ ఆశుద్ధులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం.
ఎస్ఐయా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధన మీరు నాకు దిగి వచ్చారు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నారు తండ్రి. ఆయన ఎస్ఐయా నీ గొప్ప దేవుడు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం ఎస్ఐయా. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. నీకు వందనాలు. గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభా. నీకు వందనాలు. తండ్రి నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. చంటి దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయా. చంటి దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఏ దృష్టికొని చంటి బిడ్డలు పడకుండా చేయండి. ఏ దృష్టికొని చంటి బిడ్డలు పడకుండా చేయండి ప్రభా. అలాగే ప్రభాను గొప్ప దేవుడు తండ్రి, మంచి దేవుడు. నిన్ను మనసుని ఆరాధించి నిన్ను మనసుతో తీస్తున్నాం. సేవకులకు నోరు కుటుంబంలో బిడ్డలు మీరు ఆశ్రయించిన గృహాలు కూడా మీరు దీవించుకున్నాను ప్రభా. ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ హోషువలు మేము మంటి వారి హోని సేవిస్తామన్నట్లుగా ఈ హోషువలు మేము మంటి వారి హోని సేవించే ప్రభుత్వ ధన్యత మాకు ఇచ్చే ప్రభావాన్ని బట్టి చూపిస్తున్న ఆరాధిస్తాం ప్రభా. యవనస్తుల హృదయం పశ్చాత్తాపంతో నింపండి. ఎవరు హృదయాలు తాకండి పశ్చాత్తాపంతో నింపడుతున్నాం తండ్రి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నారు తండ్రి. బంధువులు స్నేహితులకు దర్శించి మాట్లాడు ప్రభా. నీకు ఉన్నారు. మీరు అక్కడ చాలా సమీపం ఉన్నాయా. మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మేము సిద్ధపడుతూ అనేక మంది సిద్ధపరిచే కొరకు దాయిత్యమని అడుగుతున్నాయా. లైవ్లో ప్రతి హృదయాన్ని తాగి ప్రతి కుటుంబం దర్శించాలని అడుగు పని సాధనంగా ప్రభావ మీ దాసుని అభిషేకించండి. ఏ బిడ్డని విడిచిపెట్టండి. ప్రతి కుటుంబం దర్శించి నీ దాసుని గారు మాట్లాడిన ప్రభావ నాయన. మీ దాసుని అభిషేకించండి నాయన. నీ పనిముట్టుకు సాధన వాడుకున్న ప్రభావ. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభావ. ఎవరైనా నరిగి ఉండే వాళ్ళు సంపూర్ణంగా స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. ఆర్థిక నెలకు సగ సముదాయించి నిరాశ్రయిస్తున్న సహాయం చేయండి. ఉంటున్న ప్రాంత పట్టణ గ్రామాలు తెలుగు రాష్ట్రం జ్ఞాపకం చేసుకుని శాంతి సంబంధాన్ని తెలుపుతుంది. నేను పడిపోయి మా గృహం మీ సన్నిధించండి. మా గృహ వెలుగుని ప్రకాశం మీ సన్ని వెలుగుతాను పోరాడుతున్నాయా. నీ వాకును క్షమిస్తూ నీ వాకులు బ్రతికిస్తున్నాయా. ప్రతిరోజు నీ వాకులు బ్రతికిస్తున్నావు. ఇది కేవలం నీ కృపైతే నీ కృపైనా నీ పొందనాలు తండ్రి. అలాగే నాయన ప్రభా తండ్రి వేసిన పేదలకు మంచి సదుపాయాలు కలిగించండి. మంచి పేదలకు ప్రభా మంచి సదుపాయాలు కలిగించమని అడుగుతున్నాను తండ్రి. పొందనాలు చూపిస్తున్నాయా. ఈ నవంబర్ నెలంతా మీ నామాన్ని ఇచ్చి మీ నామాన్ని కనపరుస్తుంది. మీ నవంబర్ నెలలో మీ నామాన్ని ఇచ్చి మీ నామాన్ని కనపరిచే కృపగా ఇచ్చామని అడుగుతాండి. పొందనాలు చూపిస్తూ గొప్ప దేవుడు, మంచి దేవుడు తండ్రి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నారయా. ప్రతి చీకటిని బంధిస్తున్నాను. ప్రతి దురాశను బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి. దృశ్యలు అయిపరచుకుని అడుగుతున్నాను. ప్రతి చీకటిని బంధిస్తున్నాను. ప్రతి దురాత్మను బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. ప్రతి దృశ్యలు అయిపరచుకున్నారు. మీ నామాన్ని కనిపించి మీ నామాన్ని చేస్తే ప్రాథమిక సన్ని చేర్చుకోమని ఏసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాం. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. పెళ్లి రోజు దేవునికి వాక్యం చాలా తేటగా చెప్తుంది. నీతిమంతుడు బ్రతికి ఉండాలంటే, జీవించి ఉండాలంటే విశ్వాసం చాలా అవసరం. ఇంగ్లీష్ చదువునా 4:2-4 హబక్కూకు. See, the enemy is puffed up, his desires are not upright, but the righteous person will live by his faithfulness. పిల్లలు, ఇక్కడ దేవునికి వాక్యం మనం స్పష్టంగా గమనిస్తే నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడట. విశ్వాసం, నీతిమంతుడు, ఈ రెండు ఒకసారి రెండిట్ల మధ్యలో ఉన్న సంబంధాన్ని మనం గమనించాలి. నీతిమంతుడు ఎవరు అంటే దేవుడు ఒక్కడే నీతిమంతుడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. గ్రహించేవాడు ఒక్కడు లేడు. పిల్లలు, గ్రహించేవాడు లేడు, నీతిమంతుడు లేడు. అయితే యేసు ప్రభువు వారు నీతిమంతుడు. దేవుడు ఒక్కడే నీతిమంతుడు. అయితే ఆయనందు విశ్వాసం ఉంచేవారిని నీతిమంతులుగా చేస్తానని రోమపత్రిక 5:1 మనం చూస్తాం. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా చేయబడుతున్నామని, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9, 7, 9 వచనాల్లో మరి ప్రతి పాపం నుండి మనల్ని యేసు రక్తం కడిగి నీతిమంతులుగా చేస్తుందని లేఖనం స్పష్టంగా చెప్తుంది. పిల్లరా, నీతిమంతుడు ఎవరు అని మనం గమనిస్తే
పరిచయుడు సుంకరి ప్రార్థనకి వెళ్ళినప్పుడు ప్రభు అంటారు, పరుషుని కన్నా సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి అక్కడి నుంచి వెళ్ళాడు అని వ్రాయబడింది. లోతు గురించి నీతిమంతుడైన లోతు తన మనసు నొప్పించుకుని సొదొమ గొమొర్రాలో జీవించాడు అని వ్రాయబడింది. ఇప్పుడేరా మరి నోవహు గురించి, నోవహు మరి నిందారహితుడు, తన తరములో నీతిమంతుడని కూడా వ్రాయబడింది. పిల్లరా యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు. పిల్లరా ఆయన రక్తములో కడగబడి దేవుని ద్వారా నీతిమంతులుగా చేయబడుతున్నారు. సారీ. ఇప్పుడు దేవుని బిడ్డలమైన మనం నీతిమంతులుగా చేయబడిన తర్వాత యేసు రక్తంలో కడగబడి యేసు రక్తము ద్వారా విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేయబడిన మనం బ్రతికుండాలంటే, ఆత్మలో బ్రతికుండాలంటే ఏం చేయాలంటే విశ్వాసము కలిగి ఉండాలి. ఫెయిత్. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఎవరైతే జీవించి ఆత్మలో జీవించుంటారో వారే ప్రభుతో ఉండడానికి పరలోకానికి వెళ్తారు. లేకపోతే యేసు ప్రభు రెండవ రాకడలో వారు ఎత్తబడతారు, ర్యాప్చర్లో పాల్పొందుతారు. ఈరోజు చాలా మంది రక్షించబడతారు, కానీ చచ్చిన స్థితిలో ఉంటారు. చచ్చిన స్థితిలో, ఆత్మలో చచ్చిన స్థితి. ఎఫెసీ పత్రిక 2:1 మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారంగా ఉన్నప్పుడు దేవుడు మన ఎడలో చూపించిన ప్రేమను బట్టి మనం బ్రతికాం. ఈరోజు చాలా మంది ఆత్మలో చచ్చిన స్థితిలో ఉన్నారు. పిల్లల వారు పరలోకంలో కనిపించరు. దే విల్ గో టు హెల్, నరకానికి వెళ్ళిపోతారు. ఈరోజు నువ్వు ఆత్మలో బ్రతికి ఉండి నీతిమంతుడిగా ఆత్మలను బ్రతికి ఉండాలి అంటే నీకు కావలసింది విశ్వాసము, ఫెయిత్. ఈ విశ్వాసం అనేది ప్రాణవాయువు లాంటిదండి. విశ్వాసం అంటే నా దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, నా దేవుడు అన్ని చూస్తున్నాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నా కొరకు దిగొచ్చాడు, నా దేవుడు నా ప్రభువు నా కొరకు శిలువ మ్రాణం మీద మరణించాడు, నా పాపముల నిమిత్తం రక్తం చెందించి సమాధి చేయడు, 3 దినాలు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పిల్లరా ఆయన తిరిగి రాబోతున్నాడు. ఎవరైతే నమ్ముతారో అది విశ్వాసం అంటే. పిల్లరా విశ్వాసము కలిగి నువ్వు బ్రతుకుతావు, విశ్వాసం మూలముగా నువ్వు బ్రతుకుతావు, జీవిస్తావు. విశ్వాసం పోగొట్టుకుంటే నువ్వు లైఫ్ కూడా ఉండదు నీకు. ఇప్పుడు విశ్వాసం అనేది ఎలా పొందుకోవచ్చు? బండికి పెట్రోల్ కావాలనుకోండి, పెట్రోల్ బంక్కి వెళ్ళాలి. అలాగే మరి విశ్వాసి, రక్షణ పొందిన వ్యక్తి విశ్వాసం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచు, హెబ్రీయులకు రాయబడిన పత్రిక. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచు అనే మాట దేవుని వాక్యంలో మరి 12వ అధ్యాయంలో మనం చూస్తాం. 12వ అధ్యాయం 2వ వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె, చదవండి, మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు, ఎవరంట? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూచి. అది విశ్వాసమునకు కర్తయు అనేది 1 అనేసి ఫుట్ ప్రింట్స్ లో సేనాధిపతి, విశ్వాసానికి సేనాధిపతి. నీ దాంట్లో పైనర్. విశ్వాసమునకు కర్త, అకృత కర్త మాత్రమే దాన్ని కొనసాగించేవాడు కదా ఆయన. పర్ఫెక్టర్ ఆఫ్ ఫెయిత్. ఆయన వైపు చూస్తే మనం ఏం పొందుకుంటామంట? విశ్వాసం పొందుకుంటాం. ఈరోజు దేవుని సేవకుడిగా నేను అడుగుతున్నాను, ఈ అమూల్యమైన ఈ విశ్వాసాన్ని. పిల్లల పేతురు అంటాడు, అమూల్యమైన ఈ విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం అంటే 1:7 పేతురుకు రాసిన మొదటి పత్రిక 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని వలన పరీక్ష వలన శుద్ధపరచబడుచు కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం, అమూల్యమైన మీ విశ్వాసం, ఈ శోధన చేత పరీక్ష, అమూల్యమైన రక్తం. 19 అమూల్యమైన రక్తం, అమూల్యమైన. ఇంగ్లీష్ లో ఏముంది అమూల్యమైన దాని గురించి? 7. These have come so that the
prove and genuineness of your faith is of greater worth than gold which perishes even though found by fire. అమూల్యమైన ప్రెషియస్ ఫెయిత్ అని ఉంటుంది. ప్రెషియస్ ఫెయిత్, అమూల్యమైన విశ్వాసం. ఎంత అమూల్యమైనది అది, ఎంత గొప్పది. దేవుని వాక్యం చెప్తుంది, విశ్వసించేవాడు కలవరపడడు. విశ్వాసం పోగొట్టుకున్నావు కాబట్టి నీ జీవితంలో కలవరాలు వస్తున్నాయి. ఈ విశ్వాసాన్ని పోగొట్టుకున్నావు కాబట్టి నీకు శాంతి సమాధానం లేదు. ఈ విశ్వాసాన్ని పోగొట్టుకున్నావు కాబట్టి నిరీక్షణ పోయింది, నిద్ర సరిగా పట్టదు, ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. బికాస్ ఆఫ్ లేక్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం లేకపోవడం వల్ల. ఇది అమూల్యమైన ఈ విశ్వాసాన్ని నువ్వు ఎలా పొందుకుంటావంటే యేసు వైపు చూచు. లుక్ అంటూ జీసస్. యేసు వైపు చూడాలంటే ఏదో ఫోటోలో ఉన్న యేసు ప్రభు కాదు. నువ్వు ప్రార్థనలో ఆత్మలను ప్రభుని చూడాలి. ప్రార్థనలో యేసయ్యని చూచి ఆయన వైపు ఫోకస్ పెట్టి ఆయన మీద దృష్టి పెట్టి నువ్వు ఆయన వైపు చూచి నడిచినప్పుడు విశ్వాసాన్ని పొందుకుంటావు. రెండవది విశ్వాసం ఎలా వస్తుంది? రోమిల్ రాబిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తాం 7వ వచనంలో 17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వింటున్నావా? వాక్యాన్ని వింటున్నావా? కొంతమంది ఎలా ఉంటారంటే నాకు అన్నీ తెలుసులే, నేను వినడం ఏంటి అని వినడం మానేస్తారు. కొన్ని రోజులకి ఏమవుతారంటే డ్రై అయిపోతారు. విశ్వాసం ఆరిపోతుంది, విశ్వాసం ఉండదు. నాకు అన్నీ తెలుసు కదా, నేను బోధకుడిని కదా, నేను బోధిస్తున్నాను కదా, నాకు అన్నీ తెలుసులే, నేను ఎందుకు వినాలి? వై షుడ్ ఐ లిసన్? లేఖనం చెప్తున్నట్టే ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును వినును. దేవుని స్వరం వినటం నేర్చుకోవాలి, దేవుని వాక్యం వినటం నేర్చుకోవాలి. క్రీస్తుని గురించిన వాక్యము, ఇక్కడ అదే చెప్తున్నాడు, క్రీస్తుని గురించిన మాట. ఎందుకన్నా 10:7 రోమన్స్. Or who will descend into the deep, that is to bring Christ up from the dead? No. Romans 10:17. I'm sorry. Consequently, faith comes from hearing the message, and the message is heard through the word about Christ. About Christ. యేసు ప్రభు గురించి నువ్వు వినాలి. యేసయ్యను గురించిన మాటను, వాక్యమును విన్నప్పుడు నువ్వేం పొందుకుంటావు? విశ్వాసాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. మూడవది విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసం ఎలా వస్తుంది తెలుసా? త్రూ ఒబీడియన్స్, విధేయత ద్వారా. అబ్రహాం గురించి మరి మనం చూస్తే అబ్రహాం దినాల్లో వాక్యం ఎక్కడుంది? అబ్రహాం దినాల్లో యేసుప్రభు ఎక్కడున్నారు? ఇవన్నీ లేవుగా. మరి అబ్రహాంకి ఎక్కడి నుంచి వచ్చింది విశ్వాసం? అబ్రహాము ఎలా వచ్చిందంటే అబ్రహాము లోబడ్డాడు, విధేయత చూపించాడు. విధేయత చూపించాలి. అందుకే ఆ అబ్రహాములే మనం విధేయత చూపిస్తే ఆయనకు కుమారులం అయిపోతామంట. రోమపత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. పిల్లరా, అబ్రహాము ఎలాగైతే విధేయత చూపించాడో దేవునికి, అబ్రహాము యొక్క విధేయత గురించి మనం ఆలోచిస్తే అది అన్కండిషనల్ ఒబీడియన్స్ అండి, షరతులు లేని విధేయత. ఈరోజు మనం అన్నీ చేస్తాం కానీ అది ఒక్కటే చేయమని లోబడం. దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించాం. నాకు తెలుసు కదా అనుకుంటాం, గర్వం, హృదయగర్వం. అంటే ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో ఆ విధేయతలో నుంచే విశ్వాసం ప్రొడ్యూస్ అవుతుంది. దేవునికి లోబడ్డాడు, విధేయత చూపించాడు, బయలుదేరాడు, విశ్వాసం పెరుగుతూ ఉంది. హల్లెలూయా. తన కుమారుడి విషయంలో, తన కుమారుడైన ఇస్సాకు వివాహం విషయంలో
లేకపోతే ఇసాకు పుట్టేటప్పుడు అబ్రాహాము ఫెయిత్ ఆపరేషన్. అర్థమైంది కదా మీకు? ఇసాకు యొక్క మరి వివాహం విషయంలో ఫెయిత్ ఆపరేషన్, ఇసాకు యొక్క బలి అర్పణ విషయంలో అబ్రాహాము విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? ఎలా వస్తుంది విశ్వాసం? విధేయత ద్వారా. హల్లెలూయా. మూడవది విశ్వాసం ఎలా వస్తుందంటే త్రూ ప్రేయర్, ప్రార్థన ద్వారా విశ్వాసం వస్తుంది మనకి. ప్రార్థన చేస్తూ ఉండగా విశ్వాసం జనరేట్ అవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది. ప్రార్థన తగ్గిపోతే విశ్వాసంలో కూడా తగ్గిపోతుంది. ప్రేయర్లెస్ బిలీవర్ ఇస్ ఏ పవర్లెస్ బిలీవర్. 4 విషయాలు మీకు చెప్పాను. విశ్వాసం ఎలా వస్తుంది మనకి? త్రూ ప్రేయర్. దేవుని వాక్యంలో ప్రార్థన చేసి విశ్వాసాన్ని పొందుకున్న వారు అనేకులు ఈరోజు మనకు కనబడతారు. ప్రార్థన చేసి ప్రకటించిన అనుభవాలు, ప్రార్థన చేసి దేవుడు చేస్తాడు. ప్రార్థన చేస్తే నీకు విశ్వాసం బలపరచబడుతుంది, స్థిరపరచబడుతుంది. ఈరోజు నా మాటలు ముగించేస్తున్నాను. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, బ్రతుకును. అలా బ్రతికి ఉన్నవారు ప్రభురాకంలో ఎత్తబడతారు, పరలోకంలో కనిపిస్తారు. నీవు నీతిమంతుడిగా ఉన్నావా? నీవు బ్రతికున్నావా? నువ్వు ఆత్మలో బ్రతుకున్నావా? చచ్చిపోయావా? ప్రభువా, నన్ను మరలా బ్రతికించు, మీ ఆత్మ నా మీద కుమ్మరించు, నన్ను స్థిరపరచు, నాకు విశ్వాసం అభివృద్ధిపరచు, విశ్వాసం నాకు కావాలి ప్రభువా అని అడుగు. మరలా నీ హృదయంలో పరిశుద్ధాత్మ వర్షం పడుతుంది. ఆ విశ్వాసం ఏమవుతుందంటే కొంచెం 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 ఎదుగుతుంది. అది అలా అభివృద్ధి పొందుతుంది. మరలా నీవు మామూలు మనిషి అవుతావు, మామూలు విశ్వాసం అవుతావు, విశ్వాస వీరుడు అయిపోతావు. ప్రభు నేను వాడుకుంటాడు, దీవిస్తాడు. నీ పట్ల దేవుని చిత్తాన్ని, సంకల్పాన్ని నువ్వు మరిచిపోవద్దని, నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు, చిత్తము, దర్శనాలన్నీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుని ఆ మొదటి ప్రేమ నువ్వు కలిగి ఉంటే ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించును గాక. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలో ఉంచండి. మహాపరిశుద్ధమైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు ప్రభు. ఎంతమంది వాక్యాన్ని విన్నారో వారందరినీ నీతిమంతులుగా చేయండి. ఎవరైతే నీతిమంతులుగా చేయబడ్డారో వారందరూ వారు బ్రతికి సజీవులుగా ఆత్మలో బ్రతికి నాయన మీ రాకడ కొరకు ఎదురు చూసే వ్యక్తులుగా సిద్ధపరచండి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడని హబక్కూకు ప్రవక్త ద్వారా మాతో మాట్లాడావు నాయన. మాకు విశ్వాసం దయచేయండి. రోజు రోజుకి విశ్వాసం అడుగట్టిపోతుంది నాయన. విశ్వాసం అనేది ప్రభువా నాయన చల్లారిపోతుంది. విశ్వాసం అనేది నాయన ఎండిపోతున్న పరిస్థితుల్లో మరలా పరిశుద్ధాత్మ వర్షాన్ని కురిపించి తిరిగి ఉద్యమించండి ప్రజలు. తిరిగి గొప్ప నాయన విశ్వాసంతో నింపడం, గొప్ప కార్యాలు చూడడానికి, చేయడానికి సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ నీ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడేడి నడిపించును కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. షాలోమ్. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు.